అప్పుడప్పుడు మన స్నేహితులు ఏంటో, మన సంఘం ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన చుట్టూ ఏం జరుగుతున్నాయో కొన్నిసార్లు మన కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపించడానికి శ్రమల గుండా మనం నడిపిస్తాడా, నడిపించడా? అప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. ఎవరు అబ్బాయి జాగ్రత్త, నీ చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయని నాకు భక్తిలో ఒక మెట్టెక్కించడానికి దేవుడు శ్రమల గుండా చెప్పండి నడిపిస్తాడు. ఆ టైంలో ఈ పాయింట్ నాకు స్ట్రైక్ అయితే శ్రమలను నేను ఏం చేస్తాను తెలుసా? ఎంజాయ్ చేస్తా. క్రీస్తుని బట్టి శ్రమల యందు ఆనందిస్తా. క్రీస్తుని బట్టి శ్రమల యందు ఆనందించిన వాడు ఇంకా రాని, ఎన్ని వస్తాయి రాని, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా రాని, నాకేం జరిగినా, తుఫాన్ లేచిపోయి నా మీద పడిపోయినా నేను నిలబడతానే ఉంటాను. పడనగాక పడను. ఒక మాట చెప్పాను, ఎప్పుడో మీకు చెప్తున్నానండి, దేవుడు పడగొడితే ఇంకెవడో నిలబెట్టలేడు, దేవుడు నిలబడితే ఇంకెవడో పడగొట్టలేడు. నేను దేవుడిని బట్టి ఉన్నాను కనుక నాకు ఏమీ జరగదని ఒక స్ట్రాంగ్ పిల్లర్లో నువ్వు ఎప్పుడు ఉండగలవంటే ఆ శ్రమల్లో నువ్వు దేవుడిని బ్రైట్గా చూసినప్పుడు. అది నీకు రావాలి అంటే ఖచ్చితంగా శ్రమలు రావాలా వద్దా? కరోనా మళ్ళీ వచ్చినా పర్లేదు, అప్పులు మళ్ళీ వచ్చినా పర్లేదు, మళ్ళీ వచ్చినా పర్లేదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న శ్రమలే తట్టుకుపోతే రేపొద్దున ఆకాశం విడిపోయి మేఘాల మీద పెళ్ళున మెరుపుదాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన రాకడ నీ గుండె తట్టుకోవాలి అంటే ఇన్ని శ్రమలకి నీ గుండె అలవాటు పడాలా వద్దా? ఆ రాకడ గడియలు నువ్వు తట్టుకోవాలంటే ఇన్ని శ్రమలు నువ్వు ఖచ్చితంగా అలవాటు పడాలి. అందుకే భక్తులైన వారిని, తనకి ఇష్టలైన వారిని కొన్ని శ్రమల గుండా ఆయన నడిపిస్తాడు. ఆ నడిపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ స్టాండింగ్ ఏంటో చూస్తాడు.